మహాలక్ష్మీదేవి వైభవాన్ని గురించి వివిధ విషయాలను తెలుసుకుంటున్న సందర్భంలో స్వామివారు అమ్మవారు ఇద్దరూ కూడా ఒకటేనని, వారిద్దరిని వేరువేరుగా చూడటము ఎవరికీ కూడా భావ్యం కాదని, ఆ విధంగా వేరుగా చూడటం వలన మనకు నష్టమే కలుగుతుంది కానీ అందులో ఏ విధమైనటువంటి మంచి మనకు జరగదు అన్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈ ఆధునిక కాలంలో చాలామంది భక్తుల యొక్క మనస్తత్వాన్ని కూడా మనం కొద్దిగా విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. ఈ రోజుల్లో పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, ఆదివారం వస్తే ఒక దేవుడు, సోమవారం వస్తే ఒక దేవుడు, మంగళవారం ఒకళ్ళు, బుధవారం ఒకళ్ళు, గురువారం ఒకళ్ళు, శుక్రవారం ఒకళ్ళు, శనివారం ఒకళ్ళు. ఇలాగా మనంతట మనమే నిర్ణయం చేసేసుకొని ఈరోజు ఇన్ని పూజించాలి, ఈరోజు ఇన్ని పూజించాలి. అది ఎవరన్నా చెప్పారా? అమ్మా శుక్రవారం తప్ప నువ్వు నా మొహం చూడొద్దని చెప్పి ఏనాడన్నా లక్ష్మీదేవి మనకి చెప్పిందా? ఏ శనివారం నాడో వెంకటేశ్వర స్వామిని చూస్తామండి, ఆ రోజుకి ఆయనే మాకు దైవం, ఆ రోజు ఇంకెవరిని పట్టించుకోము, తర్వాత రోజు ఆయన్ని పట్టించుకోము. ఏమిటి ఈ వైపరీత్యం? అంటే మన ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఎవరో ఒకళ్ళు కరుణించకపోతారా అని మహా తెలివితేటలతో మనం చేస్తున్న ఓ ప్రయత్నం. మరి దీన్నే ఇంకొక రకంగా ఆలోచించండి. ఇంతమంది దేవుళ్ళని మనం ఆరాధన చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇదే అనుకోవచ్చుగా, ఏదో ఈరోజు నా దగ్గరికి వచ్చింది కానీ ఈమె రేపు ఎలాగూ ఆయన దగ్గరికి వెళ్తుంది కదా, ఆమెకు కావాల్సిందేదో ఆయన ఇస్తాడులే, నాకెందుకు వచ్చిన తంట అంతాను, నేను నెమ్మదిగా చూసుకుందాంలే తర్వాత అని చెప్పి వీళ్ళు అనుకొని, ఆ తర్వాత ఆయన కూడా అదే మాట అనుకొని, అప్పుడు నిన్ను రక్షించేవాడెవడు, నీ బాధలు తీర్చేవాడెవడు? ఆలోచించవలసిన విషయమా కాదా? మనమే గొప్ప తెలివిగల వాళ్ళం అనుకుంటే దేవతలకు మాత్రం తెలివితేటలు లేవా? వాళ్ళు అనుకోరా ఆ విధంగా? ఇది చేయకూడనటువంటి విషయం. అంటే మీరు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మరి సనాతన ధర్మంలో ఇంతమంది దేవీ దేవతల గురించి చెప్పారు కదండి, అంటే వాళ్ళందరినీ ఆరాధించమనే కదా ఉద్దేశ్యము అని. ఆరాధించమని చెప్పటంలో ఉద్దేశం వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని మీరు ఆరాధించుకోండి, ఇతర ధర్మాలకు వల్లే మీరు ఒక్కళ్ళనే ఈయన్నే ఆరాధించండి అని చెప్పట్లేదు మనకు సనాతన ధర్మం. మనకు ఒక అవకాశం ఇచ్చింది, స్వాతంత్రం ఇచ్చింది. మీ మనసుకు నచ్చినటువంటి దేవుణ్ణి మీరు కీర్తించుకోండి, భజించుకోండి అని చెప్పి. అంతేకాని రోజుకొకళ్ళని భజించుకుంటానంటే అదేమి ధర్మం అవుతుంది? మరి అలా అని ఇదేమన్నా ఆ దేవతలకి ఈ దేవతలకి పోటీనా? వారి మధ్య ఏమన్నా వైరం తీసుకురావటానికి ఈ సిస్టమ్ ఏమన్నా ఏర్పాటు చేశారా అంటే అది కూడా కాదు. ఒక దేవుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళు ఇంకో చోటకు పోకూడదనేటువంటి నియమం కూడా ఏం లేదు. విష్ణుదేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు శివుడి దగ్గరికి పోకూడదని ఎవరన్నా నియమం పెట్టారా? పెట్టలేదు. అలానే శివుణ్ణి ఆరాధించేవాడు విష్ణువు మొహం చూడకూడదని చెప్పేవాడన్నా నియమం పెట్టాడా? పెట్టలేదు. కనీసం సనాతన ధర్మం పెట్టలేదు. మధ్యలో వచ్చేవాళ్ళు ఎవడన్నా పెడితే మనం చెప్పలేం దాన్ని. మరి ఇన్ని రకాలుగా స్వాతంత్రం ఇచ్చినటువంటి వాళ్ళు మనకు చెప్తున్నటువంటి ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు నిజంగా ఒక శివుడి భక్తుడు అనుకోండి, విష్ణుమూర్తి దగ్గరికి పోయినా ఆయన్ని నువ్వు ఏం ప్రార్థన చేయాలి? అయ్యా శివుడి మీద నా మనస్సు చలించకుండా ఉండేటట్టు చూడు స్వామి అని ఆయన్ని ప్రార్థన చేయాలి.
ఇప్పుడు ఏమయ్యాడండి? ఆ విష్ణుమూర్తి కూడా ఈ శివుడికి మిత్రుడైపోయాడా లేదా? అలానే విష్ణువే నీకు ఆరాధ్య దైవం అనుకోండి. ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు, స్వామి, నా విష్ణుమూర్తి యొక్క అనంతమైన పరివారంలో అత్యంత ప్రముఖంగా వెలిసి ఉన్న స్వామివి నువ్వే కదా, అలాంటి నువ్వు ఆ విష్ణుమూర్తి మీద చెరగని మనస్సుని నాకు ప్రసాదించవయ్యా అని చెప్పి ఆ శివుణ్ణి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎక్కడన్నా వైషమ్యం వచ్చిందా? లేదు. ఇతరులని ఆరాధించకూడదు అనేటువంటి ఏదన్నా ఒక ప్రతిబంధకం ఏర్పడిందా? లేదు. కావలసిందేంటి అంటే మన మనస్సు సంపూర్ణంగా వీరి మీద లగ్నమై ఉండాలి.